మై డియర్ స్టూడెంట్స్, సిబిఎస్ఈ క్లాస్ 10 స్టూడెంట్స్, మీలో ఎంతమందికి మీ బోర్డ్ ఎగ్జామ్ లో వచ్చిన కొత్త చేంజెస్ ఏంటి, న్యూ రూల్స్ ఏంటి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఇలా మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. అండ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు తెలుసుకునే ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. అండ్ చలో ఈ వీడియోలో మనము మీ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఫైనల్ మార్క్ షీట్ లో ఏమేమి కన్సిడర్ చేస్తారు అండ్ ఇంపార్టెంట్ డేట్స్ త్రూ అవుట్ ద ఇయర్, ఇప్పటి నుంచి మీ ఫైనల్ ఎగ్జామ్ డేట్ షీట్ మాత్రమే కాదు మార్క్ షీట్ వచ్చే వరకు ఏ నెలలో ఏం జరగబోతుంది అనే విషయాలు డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొక విషయం, ఒకవేళ నువ్వు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు బోల్డ్ అని రాబోతున్నాయి. వీటన్నిటిని నువ్వు మిస్ అవ్వద్దు, ప్రతిదీ అప్ టు డేట్ లో ఉండాలి అని అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి, నీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయి. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, అండ్ మీరందరూ అనుకున్నట్టుగా ఎవ్రీ ఇయర్ ఒక బోర్డ్ ఎగ్జామ్ ఉంటది. అండ్ ఆ బోర్డ్ ఎగ్జామ్ కోసమే మన ప్రాణాలన్నీ పెట్టేసి మన కంప్లీట్ 100% ఇచ్చేసి ఒకవేళ పొరపాటున ఎగ్జామ్ లో మంచి మార్కులు రాకపోతే ఏడుస్తూ కూర్చోడం ఇట్లాంటివి ఏమీ లేవు ఈ సంవత్సరం నుంచి. ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 రూల్స్ ప్రకారం సిబిఎస్ఈ ఎగ్జామ్ ఇప్పుడు 2 సార్లు కండక్ట్ చేస్తున్నారు ఇన్ ద నేమ్స్ ఆఫ్ phase 1 అండ్ phase 2. phase 1 అండ్ phase 2. సో phase 1 లో ఎవరు రాయొచ్చు, phase 2 లో ఎవరు రాయొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకోండి. phase 1 అందరూ రాయొచ్చు, అందరూ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిన ఎగ్జామ్ phase 1. మరి వై phase 2 మ్యామ్ అని అంటే, ఈ phase 1 లో కొంతమంది స్టూడెంట్స్ అరే మ్యాథ్స్ లో ఇవే వచ్చినాయా, నేను ఇంకో కొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు అని అనుకున్నారు అనుకోండి. లేదంటే ఏదైనా సబ్జెక్ట్ లో తక్కువ వచ్చినాయని ఫీల్ అయ్యి ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే నేను ఇంకో మంచి మార్కులు తెచ్చుకుంటాను అన్నారు అనుకోండి. అప్పుడు ఇంప్రూవ్మెంట్ కోసం, దిస్ ఇస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ కోసం నువ్వు ఈ సెకండ్ ఫేజ్ ని రాయొచ్చు. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. నువ్వు ఖచ్చితంగా ఇది రాయాలి అని ఎవరు చెప్పట్లేదు. బట్ ఎస్, phase 1 ఇస్ ఖచ్చితంగా ఇది అందరు స్టూడెంట్స్ కి మ్యాండేటరీ. ఎప్పుడు ఉంటది మనకి ఈ ఎగ్జామ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే మార్చ్ లో ఎండ్ అవుతుంది. మేబీ ఫిబ్రవరి 2nd or 3rd వీక్ కి స్టార్ట్ అవుతుంది, మార్చ్ 1st వీక్ కల్లా అయిపోతుంది. అండ్ ఈ ఎగ్జామ్ లో నీకు ఒకవేళ మార్క్స్ ఆఫ్ కోర్స్ నాన్న విత్ ఇన్ 1 month లో వచ్చేస్తాయి. 1 month లో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా సెకండ్ ఎగ్జామ్ కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మార్క్ షీట్ ఎట్లా వస్తుంది అండ్ అదే చూద్దాం. బట్ ఇక్కడనైతే మీకు 2 ఫేజ్లలో ఎగ్జామ్ జరుగుతుంది. phase 1 ఇస్ మ్యాండటరీ ఫర్ ఎవ్రీ క్లాస్ 10 స్టూడెంట్స్. అండ్ దాని తర్వాత phase 2 మీరు ఆప్షనల్, నేను మార్కులు పెంచుకుంటా అని అనుకుంటే మీరు రాయొచ్చు. లేదంటే ఏదైనా ఫెయిల్ అయినప్పుడు అఫ్ కోర్స్ సప్లిమెంటరీ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. బట్ దిస్ phase 2 ఇస్ డిఫరెంట్. phase 2 లో కేవలం మీరు మార్కులు ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే రాయొచ్చు. అండ్ ఇంకొక విషయం, డేట్స్ నాన్న ఇంపార్టెంట్ డేట్స్ ని ఇప్పుడే టేక్ అ స్క్రీన్ షాట్, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని బట్టి మీరు మీ ప్రిపరేషన్ ని ఫినిష్ చేసుకుంటే బెటర్. సో ఫస్ట్ మనకి సెప్టెంబర్ లో ఇప్పుడు వచ్చే కమింగ్ మంత్ లో ఏం జరుగుతుందంటే, మీ స్కూల్స్ అన్ని కూడా రిజిస్టర్ చేసుకుంటాయి. దట్ మాది ఇక్కడ ఉంది స్కూల్ అండ్ అలాగే ఇంతమంది పిల్లలు మా స్కూల్లో చదువుతున్నారు అండ్ కంప్లీట్ మీ డాటాని ఇచ్చేస్తారు. స్కూల్స్ రిజిస్టర్ చేసేసుకుంటాయి మీ డాటాని మొత్తం. దాని తర్వాత అక్టోబర్ లో అఫీషియల్ గా డేట్ షీట్ వస్తుంది. దట్ మీకు ఫైనల్ ఎగ్జామ్స్, అది కూడా ఏం డేట్ షీట్, phase 1 డేట్ షీట్. phase 1 లో ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఫిబ్రవరి మార్చ్ లో ఏ డేట్ కి ఏ ఎగ్జామ్ జరుగుతుందన్న కంప్లీట్ డేట్ షీట్ అక్టోబర్, లేదంటే నాకు తెలిసి నవంబర్ దాకా రాదు, అక్టోబర్ లోనే మనకు షీట్ వచ్చేస్తుంది. దెన్ ఇప్పుడు అక్టోబర్ లో మార్క్స్ వచ్చిన ఎగ్జామ్ ఉంది, ఫిబ్రవరిలో ఈ డేట్స్ అని చెప్తుంది కదా, దానికి 1 month ముందు అంటే జనవరి లోపలే మనకి ఇంటర్నల్స్ కానీ స్కూల్లో ఏవేమైనా అయితే ఉన్నాయో పెండింగ్ టాస్క్లు అన్ని కూడా అయిపోతుంది. ఇంటర్నల్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇదంతా కూడా మనకి జనవరిలో అయిపోతుంది. అండ్ రిమైనింగ్ నువ్వు ఇంకా ఫ్రీ ఫర్ ఎగ్జామ్స్, ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రమే నీ దృష్టిలో ఉంటాయి. ఫెబ్ లో స్టార్ట్ అయ్యి మార్చ్ వరకు ఎగ్జామ్స్ రాసిస్తావు. డన్. ఇప్పుడు ఎగ్జామ్ కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది నాన్న? ఎగ్జామ్ రిజల్ట్ మనకి ఏప్రిల్లో వస్తుంది. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన అట్లీస్ట్ ఒక 10-15 డేస్ విండో పెడతాడు. ఆ 10-15 డేస్ తర్వాత నువ్వు ఈ ఎగ్జామ్ రిజల్ట్ కి సాటిస్ఫై అయినావా, ఒకవేళ అవ్వకపోతే phase 2 రాసుకోవచ్చు. ఆ phase 2 కి అప్లికేషన్స్ కి కూడా నువ్వు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా ఒక సర్టెన్ టైం ఇస్తాడు. బట్ ఇదంతా ఎవ్రీథింగ్ ఫాస్ట్ గా జరిగిపోతుంటది కాబట్టి నువ్వు ఎవ్రీథింగ్ అప్ టు డేట్ లో ఉండాలి. ఒకవేళ నీకు వెబ్సైట్ చెక్ చేయడం కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కష్టంగా కనుక ఉంటే నువ్వు మన ఛానల్ ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, మేలో నువ్వు ఎప్పుడు ఏప్రిల్లో ఎగ్జామ్ రిజల్ట్ వస్తుందా, మేలో మళ్ళీ మనకి సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే phase 2 ఎగ్జామ్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన మార్కులు మనకి జూన్ లో వస్తాయి. సో ఫైనల్ గా phase 1 phase 2 వీటి ఎగ్జామ్స్ అన్నిటికీ కలిపిన మార్క్ షీట్, ఫైనల్ ది 10th క్లాస్ మార్క్ షీట్ అనేది జూన్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక డౌట్ మ్యామ్, ఇప్పుడు నేను అన్ని ఎగ్జామ్స్, ఇప్పుడు నేను ఆల్ ద 6 ఎగ్జామ్స్ phase 1 రాసిన, phase 2 రాసిన. బట్ కొన్ని ఎగ్జామ్స్ లో నాకు phase 1 లో మంచిగా వచ్చినాయి, కొన్ని సబ్జెక్ట్స్ లో phase 2 లో మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఏది కన్సిడర్ చేస్తారు, phase 1 తీసుకుంటారా లేకపోతే phase 2 తీసుకుంటారా?
సో గైస్, నువ్వు ఏ సబ్జెక్ట్ అన్నా రాయి, 1 రాస్తున్నావా 2 రాస్తున్నావా అన్న వాటితో సంబంధం లేదు. బట్ నువ్వు ఏ సబ్జెక్ట్ రాసినా కూడా ఈ రెండిట్లో ఎక్కడ ఎక్కువ మార్కులు వచ్చినాయి అక్కడ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సైన్స్ ఎగ్జామ్ రాసినావు అండ్ అలాగే మ్యాథ్స్ ఎగ్జామ్ రాసినావు. ఓకే, ఫేజ్ 1 లో అండ్ 2 లో, ఫేజ్ 1 లో నీకు ఇక్కడ 98 మార్క్స్ వచ్చినాయి, బట్ ఇక్కడ ఓన్లీ 70 మార్క్స్ వచ్చినాయి. బట్ ఫేజ్ 2 రాసినావు, ఫేజ్ 2 నీకు ఇక్కడ రాయాల్సిన, సరే ఇక్కడ ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో, సరే 90 తీసుకుందాం, ఇక్కడ 90 వచ్చినాయి, ఇక్కడ 70 వచ్చినాయి, ఇంప్రూవ్ అవుతాయి, 100 తెచ్చుకుందాం అన్న ఉద్దేశంతో. కానీ ఇక్కడ ఏమైనా పొరపాటు నీకు 80 మార్క్సే వచ్చినాయి, కానీ మ్యాథ్స్ లోకి వచ్చేసరికి 95 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు నీకు డౌట్ వస్తుంది, మ్యామ్ ఫేజ్ 1 కన్సిడర్ చేస్తారా, ఫేజ్ 2 కన్సిడర్ చేస్తారా అని. అలా ఉండదు, సబ్జెక్ట్ వైజ్ కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు నీకు ఇక్కడ ఈ రెండిట్లో సైన్స్ లో ఈ రెండిట్లో ఎక్కడ వచ్చినాయి మార్క్స్, ఇక్కడ వచ్చినాయి. సో సైన్స్ కి సంబంధించి 90 మార్క్స్ నీ మార్క్ షీట్ లో వస్తుంది. అండ్ అలాగే మ్యాథ్స్ లో నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ లో 70 వచ్చినాయి, సెకండ్ ఎగ్జామ్ లో 95 వచ్చినాయి, సో 95 కన్సిడర్ చేస్తారు. ఇలా మార్క్ షీట్ లో నీకు ఫేజ్ 1 లో కానీ ఫేజ్ 2 లో కానీ ఎందులో ఎక్కువ వస్తే ఆ సబ్జెక్ట్ వైజ్ గా నీకు మార్కులు ఇస్తారు. ఓకే, మార్క్ షీట్ లో అవి వస్తాయి. అండ్ ఎన్సీఆర్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే, ఎన్సీఆర్టీని దాటి ఏ క్వశ్చన్ రాదు. సో ఖచ్చితంగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదివి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, దాంతో పాటు కొన్ని మోడల్ పేపర్స్ రిలీజ్ చేస్తుంది బోర్డు, సో వాటిని కూడా రాయండి. మ్యామ్ ఇదంతా మాకే ఎందుకు అని అంటే, మీరు కాదు నాన్న, మీ ఇంత ముందు ఎగ్జామ్ ఇచ్చిన బ్యాచ్ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయింది, కాకపోతే వాళ్ళకి ఇంత డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఆల్రెడీ మనం 1 సంవత్సరం ఫినిష్ చేసుకున్నాం కాబట్టి మీకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి అండ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది. కావాలంటే నువ్వు ఒకసారి సీనియర్స్ ని అడుగు, వాళ్ళు ఏమేమి ఫేస్ చేశారో అవన్నీ తెలుస్తుంది. బట్ వాటన్నిటికీ మనకి సంబంధం లేకుండా మన ప్రిపరేషన్ లో చాలా ప్రాపర్ స్ట్రాటజీతో వెళ్తున్నాం కాబట్టి మీరు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఒకటే మైండ్ లో పెట్టుకోండి, దట్ మనకి అక్టోబర్ లో డేట్ షీట్ వస్తుంది అండ్ జనవరిలో ప్రాక్టికల్స్ అయిపోతాయి, ఫిబ్రవరిలో ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి డేట్ షీట్ రావడానికన్నా ముందు, లేకపోతే అట్లీస్ట్ అరౌండ్ అక్టోబర్ నవంబర్ వరకు మీ సిలబస్ ఫినిష్ అవ్వాలి. ఇలా ప్లాన్ చేసుకోండి. లేదు మ్యామ్ ఇలా మనము సిలబస్ నేను ఒక్కదాన్ని చదివి ఫినిష్ చేసుకోలేకపోతున్నాను అని అంటే, మన ఛానల్లో 1 షాట్స్ జరుగుతున్నాయి నాన్న, కావాలంటే మీకు ఒకసారి చూపిస్తాను. మీరు ఎంతమంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు, హౌ మెనీ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ ఛానల్. సి, ఇది మన ఛానల్. ఈ ఛానల్లో 1 షాట్ క్లాస్ 9th కి 10th కి, అండ్ అలాగే సి మ్యాథ్స్ క్లాస్ 9th మ్యాథ్స్ 1 షాట్ ఇది, అండ్ అలాగే క్లాస్ 10th కెమిస్ట్రీ 1 షాట్, అండ్ ఇక్కడ ఇంకా రిమైనింగ్ క్లాస్ 9th సైన్స్ 1 షాట్. ఇలా ఇవన్నీ 1 షాట్స్ జరుగుతున్నాయి. దాంతో పాటు ఎగ్జామ్ కి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ కూడా రెడీగా ఉంది. నాట్ ఓన్లీ ఫిజిక్స్ సైన్స్ ఇవి మాత్రమే కాదు నాన్న, మన ఛానల్లో ఈ ఇంగ్లీష్ కూడా అవైలబుల్ గా ఉంది ఫర్ క్లాస్ 9th and 10th. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ని కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్ తీసుకోవచ్చు, దాంతో పాటు నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నువ్వు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో వీటన్నిటిని నువ్వు మిస్ అవ్వద్దు అండ్ అప్ టు డేట్ లో ఉండాలి అండ్ సిలబస్ ని ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటే, స్టే ట్యూన్ టు వేదాంతు CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. So bye guys, we'll meet you in the next video.